అన్న లాస్ట్ టైం ఇంటి దగ్గరికి శివశంకర్ అని వచ్చిండే ఏనుగుల వల్ల మిల్లు పడిపోయింది కదా, ఆయన మీకు ఏమైనా హెల్ప్ చేసినారా? చేస్తా అని చెప్పినాడు, చేసినాడా? శివశంకర్ అన్న అంటే ఎట్లుంటాడో కూడా తెలియదు, మాకు ఎవరో కూడా తెలియదు. మేము ప్రస్తుతం కల్లుపల్లిలో ఒక బైక్ ర్యాలీ అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొరసాం గారు బైక్ ర్యాలీ ఉంది అన్న, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నిలుస్తున్నాడు శివశంకర్ అన్న గారు అని చెప్పినారు. సరే అని మా ఊర్లో ఒక 5-6 మంది చూసొద్దామనేసి, ఎవరో చూద్దామనేసి పోయినాం కల్లుపల్లిలో. కల్లుపల్లి అంటే చిన్నేపల్లి వరకు బైక్ ర్యాలీ ఉండింది. అదే ఫస్ట్ టైం ఆయన అతను శివశంకరాన్ని చూడటము. చిన్నపల్లిలో ప్రోగ్రాంలో చూసి మాట్లాడుతూ ఉన్నాడు. సరే ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి శివశంకరన్నను చూసి కలబడి ఏ విధంగా అయినా ఆయన్ని కలబడి మాట్లాడదాం అనుకున్నా. సరే ఆ విధంగానే సెల్లో ఫోటో చూసినా ఈ మా ఊర్లో మా ఇల్లే ఏనుగులు వచ్చి నైట్లో వచ్చి ఇల్లు షెడ్ మొత్తం ధ్వంసం చేసేసినాయి, అందువల్ల షెడ్ మొత్తం పడిపోయిందినా అనేసి ఒక మాట అన్నాను అంతే. ఒక మాట అంటేనే వెంటనే రెస్పాండ్ అయ్యి సరే ఓకే, ఎంత పొద్దున్నా కానీ అప్పుడు టైం 5 గంటలు అవుతుంది. ఫస్ట్ టైం అది చూడడం నన్ను ఫస్ట్ టైం ఒక 2 hours అవుతుంది అంతే. అంతలోపలే అన్న వచ్చి సరేనా 10 గంటలు కానీ 12 గంటలు కానీ ఖచ్చితంగా పదాం షెడ్ కాటుకని చెప్పినాడు. అంటే వెంటనే అక్కడ ప్రోగ్రాం ముగించుకొని షెడ్ దగ్గరికి వచ్చినాము. షెడ్ దగ్గరికి వచ్చి మొత్తం షెడ్ మొత్తం పరామర్శించి సరే మొత్తం నేను అమౌంట్ ఎంతన్నా ఖర్చు కానీ అమౌంట్ మొత్తం మీకు మొత్తం మళ్ళా కొత్తగా షెడ్ నిర్మించుకోండి అనేసి వెళ్ళినాడు. వచ్చి మళ్ళా దీనికి షెడ్కి అయ్యే ఖర్చు నిమిత్తం శంకరన్నే మాకు అందజేసినాడు. గత ప్రభుత్వంలో కానీ ఏ నాయకులు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకులు కానీ చూసినాము, ఎవరినన్నా కానీ అందరికీ తెలిసిన విషయమే ఇది షెడ్ పడిపోయిందని. కానీ ప్రతి ఒక్కరు వచ్చి చూసుకొని పోయినారే కానీ మాకు ఏ విధంగానూ సహాయం అందించలేదు ఇంతవరకు. కానీ శంకరన్న చూడడం ఫస్ట్ టైము. నేను ఎవరిని ఎంతమంది అడిగినా ఎవరు మాకు అయితే సహాయం చేయలేదు. కానీ శంకరన్న అడగతానే మొట్టమొదటిగా మాకు సహాయం చేసినటువంటి వ్యక్తి శివశంకరన్న గారు. థ్యాంక్ యూ అన్న. శివశంకరన్న గారికి మాత్రం థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మమ్మల్ని ఇంతగా ఆదరించుకున్నందుకు శివశంకరన్నకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఒక 4 రోజుల తర్వాత మేస్త్రీలు వస్తూ ఉంటారు. అందులోపని వర్షం పట్టుకునింది కాబట్టి ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత పని స్టార్ట్ చేసి ముగిచ్చేస్తాను. మనం అయిపోతుంది ఒక 4 రోజులు. ఈ వారం లోపల పని స్టార్ట్ అయిపోయి ముగిచ్చిపోతుంది. 4 రోజులు రేట్లు వేసేసి మొత్తం క్లియర్. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఎలా అంటే ఎవరు కానీ మమ్మల్ని ఇంతగా ఆదుకునింది ఎవరు లేదు. ఎలా అంటే అసలు ఇదే చాప మీద మా అమ్మ పనుకోనింది. ఇదే చాప మీద పనుకొని ఏడే వండుకొని ఏడే అన్నం తినుకొని ఏడే ఉన్నవాళ్ళం మేము. ఇదే దాదాపు అంటే ఇంట్లో 1.5 లక్షల వరకు ఉన్నాయి. ఒక బియ్యం మూటలు 16 ఉన్నాయి, రాగుల మూటలు 4 ఉన్నాయి, ఫీడ్ మూటలు 4 ఉన్నాయి. మా సంసారం మొత్తం ఇంట్లోనే ఇక్కడే చేసుకొని ఇక్కడే తినుకొని ఉండేటోళ్ళం మేము. కానీ ఇప్పుడు వేరే అయితే ఇల్లు ఇచ్చినారు కానీ దాని ఇంకా ఏం రెడీ చేయనందువలన ఏడే మా సంసారం కొనసాగిస్తూ ఉంటామే. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో అట్లా జరిగిన దానికి కూడా ఎవరూ మమ్మల్ని ఆదుకోలేని పరిస్థితిలో ఉంటాము. కానీ ఇప్పుడు వచ్చి శివశంకరన్న ఇంత ఆదుకున్నాడంటే నిజంగానే శివశంకరన్నకి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని చూసిన వెంటనే దీనికి ఏదో ఒకటి చేయాలి, నేను చేస్తాను అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి శివశంకరన్న మాత్రమే. గతంలో ఎవరు కానీ అందరికీ తెలుసు, గతంలో ఉండే ప్రభుత్వ నాయకులకు అందరికీ తెలిసినా కూడా కానీ వచ్చి చూసుకొని వెళ్ళిపోయినారే. కానీ కనీసం అంటే ఆ ప్రభుత్వంలో మేము ఇచ్చిన పత్రాలను జారీ చేస్తే కనీసం అంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ లేదు. అది వస్తుందా రాదా ఏమీ చెప్పలేదు. కానీ మేము తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు లేనివంటి పరిస్థితి మొత్తం ధ్వంసం అయిపోయినాయి. ఏమీ లేదు మొత్తం. అంటే మేము కట్టుబట్టలతోనే ఉన్నాము, అంతే కట్టుబట్టలతోనే ఉన్నాము. కానీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వంలో ఉండే నాయకులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఆదరించలేదు. కానీ శివశంకరన్న మాత్రం మమ్మల్ని ఆదరించినాడు. గతంలో ఎప్పుడు శివశంకరన్న మాత్రం కంఠంలో ఊపిరి ఉంటే ఆయన పెట్టకపోని, ఎందుకంటే ఈయన ఇవ్వకపోని నేను చూస్తాను అని
అంత దూరం నుంచి వచ్చి నేను చూస్తాను, ఆ పరిస్థితి నేను కన్నులారా చూసి నేను మీకు సహాయపడతానని మొట్టమొదటి వ్యక్తి శివశంకరన్న మాత్రమే. దీన్ని మేము ఎప్పుడు మా ఫ్యామిలీ తరపున కానీ ఎప్పుడు కానీ ఎవరు కానీ శివశంకరన్నను మాత్రం మర్చే ప్రసక్తే లేదు. అబ్బా శివశంకరన్న, నువ్వు చేసిన సహాయం మాకు అందింది. నీ ఎప్పటికీ నిన్ను మరమబ్బా, నీ ఎంటే ఉంటాము, సరేనా? ఇట్లా వాళ్ళు ఎవరు లేదు, కానీ ఇట్లా వాడు ముందుగా ఆపోది ఇల్లు పడిన నాడే వచ్చి నింటే ఎంత సహాయం చేసినో ఏమో. అట్లా బిడ్డలంతా నిలరు, కానీ మంచి మంచి నాయకులు ఉన్నా కానీ ఎవరు కానీ ఆదుకోలేదు. ఏమో ఆయనదైతే బిడ్డ నా పెద్ద కొడుకుతో సమానం, బాగా ఆదుకోన్నాడు అబ్బా మాకు. నేను తెలియజేస్తా ఉన్నది ఏమంటే, మాకు తెలిసినంత వరకు ఇంత మాకు సమస్య వచ్చి మమ్మల్ని ఆదుకోవాలనుకుంటా ఉన్న శివశంకరన్న గారు ఏ నాయకుడు కూడా కానీ ఇంతవరకు మేము ఎంతోమంది నాయకులు చూసినాము, కానీ ఎవరు కూడా కానీ మమ్మల్ని ఇంతగా ఆదరించుకొని మమ్మల్ని సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరూ లేదు, ఒక శివశంకరన్న మాత్రమే. అందుకే శివశంకరన్న గారికి మా ఫ్యామిలీ తరపున శివశంకరన్న గారికి ధన్యవాదాలు చేస్తున్నాను. శివశంకరన్నకి ఎప్పుడు కూడా కానీ శివశంకరన్న ధ్యేయంలోనే మేము నడుస్తామని కోరుకుంటా ఉన్నా.